ఈ విధంగా చంద్రుడు తారను పరిగ్రహించి బలవంతంగా తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్లేటప్పుడు ఋష్యాదులు దేవతలందరూ కూడా వారించినా కానీ వినలేదు. అంతవరకు తెలుసుకున్నాం. అయితే చంద్రుడు ఇంత గొప్పవాడు కదా, బలవంతంగా ఎందుకు తీసుకెళ్ళాడు, అది తప్పు కదా అని అనుకోవచ్చు. కానీ ఈ దేవతలందరూ చూసినప్పుడు ఆమెను బలవంతంగా తీసుకెళ్లేది మాత్రమే చూశారు. ఆ పరిస్థితి తెలుసు వాళ్ళకి. అంతకుముందు ఏం జరిగిందనే తెలియదు కదా. అంతకుముందు ఏం జరిగిందంటే, ఈ బృహస్పతి వద్దకు చంద్రుడు వెళుతూ ఉండేవాడు అనమాట. ఆ చంద్రుడు వెళ్ళడం అనేటువంటిది ఏంటంటే తరచుగా పోతూ ఉండేవాడు. ఆయన దేవగురువు, ఆయన దగ్గర అనేక విద్యలు తెలుసుకుంటూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు, చేస్తూ ఉంటారు. ఈయన పోయి మాట్లాడుతుంటే దేవగురువు భార్య తార ఎక్కువగా వెళుతూ ఉండేవాడు అనమాట. వెళుతూ ఉంటే ఈమె, ఈ గురువు భార్య చంద్రుణ్ణి మోహించిందనమాట. బృహస్పతి ఒక ఋషి మాదిరి ఉంటాడు, చంద్రుడు రాజుగా ఉన్నాడు కదా, అందుకే ఆయన అందంగా ఉన్నాడు అనమాట. ఆయన బృహస్పతి అందహీనుడేం కాదు, కానీ ఆయన తపస్సులో ఉంటాడు ఎప్పుడు. కానీ చంద్రుడు రాజ్య పరిపాలన చేస్తున్నాడు కాబట్టి ఈయన ఉండాల్సిన వేషంలో ఈయనున్నాడు. ఈయన మాటలు అవన్నీ చూసి ఈమె ఆకర్షితురాలైందనమాట. ఆకర్షితురాలయ్యి బృహస్పతి లేని సమయంలో చంద్రుడితో తన మనోభీష్టాన్ని చెప్పి చంద్రుడిని ఒప్పించి ఆ చంద్రుడు తార ఒకటైనారనమాట. ఒకటైన తర్వాత ఈయన పోతూ ఉండేది, వస్తూ ఉండేది, విషయం ఎవరికీ తెలియదు. కొంతకాలం అయిన తర్వాత ఏం జరిగింది అంటే ఆమె గర్భవతి అయింది. గర్భవతి అయిన సందర్భం వీళ్ళిద్దరికీ తెలుసు. ఎవరికి? తారకు తెలుసు. తారకు తెలిసిన తర్వాత తార చంద్రుడికి చెప్పింది అనమాట. ఇటు జరిగింది, ఇక నేను ఇక్కడ ఉంటే ఇబ్బంది అని ఆమె చెప్పింది అనమాట. చెప్పినప్పుడు ఇంకా చంద్రుడు ఏం మాట ఇచ్చాడంటే, నీకేం పర్వాలేదు, ఇక నేను తప్పు చేశాను, ఒప్పు చేశాను, జరిగింది కాబట్టి నిన్ను జాగ్రత్త పరిచే బాధ్యత నాది అని చెప్పి నీకేం ఇబ్బంది జరగనేను అని నేను మాట ఇచ్చాడనమాట. ఇప్పుడు ఇంకెట్లా చేయాలా? ఎట్లా చేయడానికి వీలు కాదు. ఇంకా బలవంతంగా తీసుకెళ్ళాడు అనే పేరు వచ్చినా పర్వాలేదు, నన్ను అందరూ తిట్టినా ఏం ఇబ్బంది లేదు, జరిగిపోయింది తప్పు, దాన్ని పరిష్కరించుకునే మార్గం ఇంకేం లేదు. ఇప్పుడు అది చంద్రుడు ఆలోచించింది. ఆమెను బలవంతంగా తీసుకెళ్తే అందరూ ఏమనుకుంటారు? చంద్రుడు పొగురు బట్టి ఈ సోముడే కాముడైపోయినాడు, ఈయనకు రాజ్యాధికారం అంతా వచ్చేటప్పుడు ఈ పొగురు బట్టి ఏం చేసేది తెలియడం లేదు, గురుబారిని కూడా తీసుకోపోయినాడు అని అంటారనమాట. తారనేమనుకోరు. తారనేమంటే ఆమె పాపం ఉంటే బలవంతంగా ఆమెను మోహించి లాక్కోపోయినాడు అనుకుంటారు అని చంద్రుడు ఆమెకు సలహా చెప్పాడు. ఏమని? నీకు చెడ్డ పేరు రా, నేను నా మీదనే వేసుకుంటాను ఆ చెడ్డంతాను. ఏమంటే అతను బలవంతం చేసి తీసుకెళ్ళాడు, పెడద్రంగా తీసుకోపోయినాడు అనే మాట నాకే వస్తుందని చెప్పి ఒకానొక సందర్భంలో అందరి సమక్షంలో ఈ ఋష్యాదులు దేవతలు అందరూ ఉండేటప్పుడు ఆమె అందాన్ని చూసి మోహించి, అప్పటికి ఆమె గర్భవతిగా ఉంది, అది చంద్రుడికి తెలుసు, తారకు తెలుసు, బలవంతంగా తీసుకెళ్ళాడు. బలవంతంగా తీసుకెళ్ళినప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం, దేవతలు చెప్పారు, ఋష్యాదులు చెప్పారు, అందరూ చెప్పినా కానీ చంద్రుడు వినలేదు అని మనం అనుకుంటున్నాం. వినడు. ఎందుకు వినడంటే ఆమె గర్భవతి కాకుండా కానీ ఉంటే వదిలేసి ఉండేవాడు. ఏమంటే ఆ అమ్మాయి పాటికి అమ్మాయి ఏదో పొరపాటు జరిగింది వచ్చేస్తారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు వదిలేసిన ఇబ్బందే కాబట్టి ఎవరు చెప్పినా వినకుండా ఎవరు బలవంతంగా తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టేసుకున్నాడు. అంత సులభంగా పోతుంది ఆ వ్యవహారం. ఇంక బృహస్పతి క్రోధ తామ్రాక్షుడైపోయి, ఆ దుర్మార్గుడు మా ఇంటికి వస్తూ చేస్తూ ఏదో చనువుగా ఉంటే అంత మాత్రానే గురుద్రోహం చేశాడు, గురువారిని తీసుకెళ్ళిపోయినాడని చెప్పి గొడవ అయిపోయింది అనమాట. ఇంకా రెండు పక్షాలుగా మారిపోయినారు దేవతలందరూ. ఇదే సందర్భంగా తెలుసుకుని, ఆయన దేవగురువు కదా బృహస్పతి, రాక్షసులు వ్యతిరేకం కదా, రాక్షసులందరూ చంద్రుడికి
సహాయంగా వచ్చేసారు. నువ్వేమో అమ్మాయి నేను పంపిపలేదు, కానీ ఎట్టయితే అట్ట మనం చూసుకుందాము, తేల్చుకుందాము, దేవతలందరూ ఒకటే వచ్చినా మీరేం జంకపాకండి, మేమున్నామని చెప్పి రాక్షస గణాలందరూ చంద్రుడికి వచ్చేసారనమాట. సమయం కోసం ఎదురు చూస్తుంటారు వాళ్ళు తగ్గు పెట్టుకోవడానికి. దేవతలందరూ ఇది మహా అన్యాయము, ఏంది ద్రోహం చేయడం అని చెప్పి దేవతలందరూ కూడా బృహస్పతి వైపు వచ్చారు. ఈ బృహస్పతి వైపు వచ్చేసేటోటికి ఇక్కడ శుక్రాచార్యులు ఉన్నాడు. శుక్రాచార్యుడు దేవగురు. కానీ ఆయన ఏం చేశాడంటే బృహస్పతి తట్టే మాట్లాడాడు అనమాట. ఏమంటే ఇది చాలా అన్యాయము, ఏమంటే గురువు దగ్గర ఏదో చెప్పించుకోవడానికి పోతూ వాళ్ళ ఇంటికి పోతూ ఆ భార్యకి అన్యాయం చేయడం అనేది తప్పు, కాబట్టి చంద్రుడిదే తప్పు అని శుక్రుడు మాట్లాడాడు. తర్వాత ఈ సందర్భంలో దేవతలందరూ కూడా ఆలోచించుకోవాల్సి వచ్చింది, ఎవరిది న్యాయము ఎవరిది తప్పు అనేటువంటి దాంట్లో. కొంతమంది దేవతలు మాత్రం తటస్థంగా ఉండిపోయినారు. లేదులేవయ్యా ఈయనకంత దగ్గర దేవడం చనువు ఇవ్వడం బృహస్పతిదే తప్పని కొంతమంది. ఒకవేళ శిష్యుడు కాబట్టి అంత చనువు ఇచ్చి ఉంటాడు, అంత మాత్రం ఇంత ద్రోహం చేయాలా అని కొంతమంది. కాబట్టి చంద్రుడి తప్పని చెప్పలేక, బృహస్పతి తప్పని చెప్పలేక, తారది తప్పని చెప్పలేక కొంతమంది మధ్యస్థంగా ఉండిపోయినారు. ఎవరి తట్టు తటస్థంగా ఉన్నారు. కొంతమంది మాత్రం గట్టిగా చంద్రుడిదే తప్పు అని చెప్పి బృహస్పతి తట్టు చేరారు. ఈ విధంగా వర్గాలు అయిపోయినాయి. ఈ కారణంగా పెద్ద గొడవలు అయిపోయినాయి అన్నమాట. అయిపోయిన తర్వాత శివుడు ఏం చేశాడంటే, ఈయన న్యాయపక్షపాతి కదా, న్యాయపక్షపాతి అంటే ఎట్లా మాట్లాడాలా అని చెప్పి బృహస్పతి వైపే వచ్చాడు శివుడు. ఎందువల్లంటే ఎంతైనా కానీ దేవగురువు యొక్క భార్యను దౌర్జన్యంగా తీసుకోకపోవడం అనేటువంటిది తప్పు అని చెప్పి ఈయన ఏం చేశాడంటే బృహస్పతి వైపే మాట్లాడాడు శివుడు కూడా. శివుడు అంటే మామూలుగా మాట్లాడ్డా మళ్ళీ కోపం అయింది అనమాట. ఏంది పనులన్నీ చేయడం, మొత్తం రాక్షసులందరూ కూడా భస్మం చేసేస్తాను, చంద్రుడిని భస్మం చేసేస్తాను అన్నంత కోపంతో వచ్చాడు అనమాట. వచ్చిన తర్వాత సరే అప్పుడు ఈ బృహస్పతికి కూడా బాగా బలం ఏర్పడ్డది. బలం ఏర్పడదంటే ఇప్పుడు భార్యను తీసుకోవచ్చుకోవాలి. ఆయన భార్యను తీసుకోవచ్చుకోవాలంటే అక్కడ ఎంతమంది యుద్ధానికి పోయినా చంద్రుడు తారను వదిలిపెట్టేటట్టు లేడు. ఏమైనా చేసుకొని నేను భార్యను వదలను. కారణం ఆయనకు తెలుసు, తారకు తెలుసు, వదిలే పరిస్థితి కాదు అది. ఈ విషయం బయటకు చెప్పేది కాదు. అందుకని ఆయన గట్టిగా నిలబడిపోయినాడు చంద్రుడు. తర్వాత బృహస్పతి నా భార్యను తీసుకోపోయినాడు, నీ అందరినీ పిలుచుకొని ఇంక దేవతలు అందరూ ఒకటైపోయి ఇంక ఎట్లా చేయాలని పెద్ద గొడవ కిందకు వచ్చేసింది. దేవరాక్షస యుద్ధం జరిగే పరిస్థితికి వచ్చేసింది అనమాట. చూడండి, ఒక్క స్త్రీ కారణంగా ఎంత దేవరాక్షసులకే యుద్ధం జరిగింది. ఒక్క స్త్రీ కారణంగా రామరావణ యుద్ధం జరిగింది. ఒక్క స్త్రీ కారణంగా మహాభారత యుద్ధం జరిగింది. ఏమంటే ద్రౌపది వస్త్రాపహరణం చేసినప్పుడే కదా వీళ్ళ ఆస్తులు పోయినా ఏం పట్టించుకోలేదు, కానీ ద్రౌపదిని అవమానపరిచారు అనేటువంటి దాంతోనే కదా కోపం వచ్చింది. అదేవిధంగా ఆ ద్రౌపది వస్త్రాపహరణం చేసినందువల్ల ఇంత ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. రామాయణంలో కూడా సీతాపహరణం జరిగినందువల్ల ఇంత యుద్ధం జరిగింది. లేకపోతే రాములు వారు క్షమించేసి ఉండేవాడు, ఏదో జరిగిపోయి ఉండేది. ఇక్కడ తారను చంద్రుడు ఎత్తుకోపోయినందువల్ల ఇంత యుద్ధానికి దేవరాక్షస యుద్ధం కూడా ప్రారంభమైపోయింది అన్నమాట. అప్పుడు ఈ దేవతలకు రాక్షసులకు యుద్ధం ప్రారంభమైంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఈయన ఏం చేశాడంటే బ్రహ్మశిరోనామక అస్త్రము అని ఒక అస్త్రం ఉంది. ఈ శివుడు ఏం చేశాడంటే అజగవము అని ఒక ధనస్సు ఉంది ఆయన దగ్గర. ఆ అజగవం అనేటువంటి ధనస్సు పృథు చక్రవర్తి దగ్గర కూడా ఉండిందని మనం చెప్పుకున్నాం. ఆ అజగవం అనేటువంటిది ధరించి వచ్చింది. అజగవం అనేటువంటిది ఈశ్వరుడి ధనస్సు అనమాట. అది ఈశ్వరుడు కూడా ఆ రోజు ఆయన్ని అనుగ్రహించి ఆయన చేతికి అజగవం అనేటువంటి ధనస్సు ఇచ్చాడు అనమాట. అది ఈశ్వరుడి ధనస్సు. ఆ అజగవం అనేటువంటి ధనస్సును తీసుకుని మామూలుగా త్రిశూలంతో యుద్ధం చేస్తుంటాడు శివుడు. కానీ ఒక్క త్రిశూలమే కాదు, అన్ని ఆయుధాలతో వాళ్ళు యుద్ధం చేయగలరు అనమాట. ఇక్కడేమంటే అజగవం అనేటువంటి ధనస్సుతో తీసుకొచ్చి
బ్రహ్మశిరోనామకము అనేటువంటి ఒక బాణం దాన్ని అభిమంత్రించి ఆ బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని ప్రయోగించాడు శివుడు. ఎప్పుడైతే ప్రయోగించాడో ఆ దేవతలపై రాక్షసులు విజృంభించి అన్నారు కదా, విజృంభించి ఉన్నటువంటి ఆ అందరూ కూడా నీరసపడిపోయినారు అనమాట. అంటే ఆ బ్రహ్మశిరోనామకాస్త్ర ప్రభావం వల్ల ఇట వేడికి దేవతలు నీరసపడిపోతున్నారు, రాక్షసులు నీరసపడిపోతున్నారు అనమాట. ఆ ప్రభావం ఇద్దరి మీద పనిచేస్తుంది. అయితే చాలా మంది దేవతలు దెబ్బతినిపోయినారు. ఏమంటే రాక్షసులేం సామాన్యంగా లేరు. రాక్షసులు కూడా భయంకరమైనటువంటి యుద్ధాన్ని చేస్తున్నారు. ఆ యుద్ధంలో చాలా మంది దేవతలు చంపేశారు. ఎప్పుడైతే దేవతలందరినీ కూడా చంపేస్తున్నారో అంటే అప్పటికి అమృతం పుట్టలేదు. దేవతలు అమృతంగా దాగుంటే మరణించి ఉండేవాళ్ళు కాదు. దేవతలు చాలా మటుకు చంపేశారు. అప్పుడు ఈయన బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించాడు ఈశ్వరుడు, ఈ రాక్షసులందరూ కూడా ధ్వంసం అయిపోవాలని. కానీ అప్పటికే దేవతా సమూహాలందరూ తగ్గిపోయినారు కాబట్టి, చంపేసి ఉన్నారు కాబట్టి రాక్షస బలమే ఎక్కువగా ఉంది. విజృంభించారనమాట. విజృంభించిన తర్వాత అప్పుడు ఈయన ఇంకా తట్టుకోలేము, ఇది గొడవ పెద్ద భయంకరమైన యుద్ధంగా మారిపోతుంది అని చెప్పి బ్రహ్మశిరోనామకాస్త్రం వేసి ఈశ్వరుడు ఎప్పుడైతే ఉగ్రరూపాన్ని ధరించాడో అప్పుడు మొత్తం ఇది సురాసుర నమస్కృతం. ఈశ్వరుడు ఎటువంటి వాడే అంటే దేవతల చేత రాక్షసుల చేత పూజింపబడేవాడు. ఇప్పుడు రాక్షసుల్ని ధ్వంసం చేసేస్తాడు, దేవతల్ని చంపేస్తాడు. ఆయన ఏమంటే తప్పు ఎవరు చేస్తున్నారు అనేది ఆయన కానీ వస్తే ఎవరైనా చంపేస్తాడు అనమాట. అంత కోపంలో ఉన్నాడు. అసలు ఈ గొడవ ఎందుకు, అనవసరమైన గొడవ కదా, దీన్ని మొత్తాన్ని బూడిద చేసేస్తానన్నట్టుగా ఆయన విజృంభించాడు. విజృంభించేటట్టు ఆయనకేమి రాక్షసులు శత్రువులు కాదు, దేవతలు శత్రువులు కాదు. అప్పుడు అందరూ వెళ్ళి ఆ దేవతలందరూ కూడా మిగిలినటువంటి వాళ్ళు నేరుగా పోయేసి బ్రహ్మదేవుడి కాళ్ళ మీద పడిపోయినారు. బ్రహ్మదేవుడు హుటాహుటిగా పరిగెత్తుకుంటూ వచ్చేసి, అంటే అప్పుడు దాకా ఆయన రాడనమాట, గమ్మునున్నాడు, చూస్తాను ఎంతవరకు వస్తుందని నేరుగా వచ్చేసాడు. నేరుగా వచ్చేసేటప్పటికి ఈశ్వరుడు ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు మామూలుగా ఈశ్వరుడు ఎవరి తట్టు అని అంటే బృహస్పతి తట్టు వచ్చాడు అని మనం చెప్పాం. తర్వాత చంద్రుడు ఆయనకు ముఖ్యమే, బృహస్పతి ముఖ్యమే, అందరూ వాళ్ళు సృష్టించినటువంటి వాళ్ళే వీళ్ళు. కానీ ఈ దేవతలు వీళ్ళు అందరూ గొడవ పెట్టుకునేటోటికి ఈశ్వరుడి న్యాయం ఏంటంటే వీళ్ళందరినీ బూడి చేసేస్తే పోతారు. ఇటువంటి వాళ్ళు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, దేవతలు కాదు రాక్షసులు కాదు, వీళ్ళేంది మన పిల్లకాయలందరూ తగులు పెట్టుకుంటే వాడిని కొట్టేవా వీడిని కొట్టేవా అని కాదు, మొత్తాన్ని కొట్టేస్తే పోతుంది అన్నట్టుగా ఆయన కోపం వచ్చిందనమాట. కోపం వచ్చి ఆయన బ్రహ్మశిరోనామకాస్త్రం ప్రయోగించి ఒక్క రాక్షసులనే కాదు దేవతలను కూడా కాల్చేయాలనుకున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చేసి, శివ శాంతించు, నువ్వు ఈ సృష్టి ఏదో నేను కష్టపడి చేస్తుంటే నువ్వు ఆ సృష్టిని అంతా ధ్వంసం చేసేస్తే అట్ట, కాబట్టి ఆపమన్నాడు. అక్కడేంది ఆ పరిస్థితి అంటే అందరూ ఈశ్వరుని మాత్రం ఏమనరు. ఈశ్వరుడికి దండం పెట్టేస్తారు రాక్షసులు, దేవతలు దండం పెడతారు. వాళ్ళని సంహరించకపోతేనా ఈ తీర్మానం అయ్యేటట్లేదు. అందుకని ఈశ్వరుడు ఏమంటే సామభేద దాన దండోపాయాలు ఆయన ఆలోచించడు. అగ్రే పథాయ చ దూరే పథాయ చటమో హంత్రే చ హనీయసే చ, అగ్రే వధాయ చ దూరే వధాయ చ, దగ్గరున్న దూరంగా ఉన్న శత్రువులుగా ఉంటే తప్పు చేసిన చంపేయడమే, ఆయన ఇంకేం ఆలోచించరు అనమాట. కాబట్టి అది చంద్రుడు కాదు, బృహస్పతి కాదు, ఎవరైనా సరే తప్పు చేస్తే సంహరించాలని ఆయన చట్టం. కానీ ఇక్కడ బ్రహ్మదేవుడు ఏమంటే దాన్ని అట్లా కాదు, ఏదో పొరపాట్లు జరుగుతుంటాయి, వాటిని నేను సమర్థిస్తానని చెప్పి ఈశ్వరుడికి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి ఆయన ఎట్లో ఒకటే శాంతిపరిచి, నువ్వు కాదుండు ఈ సమస్యకు నేను పరిష్కరిస్తానని చెప్పి ఆపాడు. సరే బ్రహ్మదేవుడు చెప్పాడు కాబట్టి ఇంకా ఆయన సృష్టికర్త కాబట్టి ఈశ్వరుడు కొంచెం శాంతి ఇచ్చాడు. శాంతించిన తర్వాత అయితే శాంతించి వీళ్ళందరూ మాట్లాడుకునే సందర్భంలో ఏం జరిగిందంటే ఆమె గర్భవతిగా ఉంది. అంటే
ఈ యుద్ధం ఒకరోజు అరగంటలో అయిపోలే, మనం చెప్తే 10 నిమిషాల్లో అయిపోయింది. కొన్ని రోజుల పాటు జరిగిందనమాట ఈ యుద్ధం. అంటే ప్రతిరోజు యుద్ధం చేస్తూనే ఉన్నారు. అవన్నీ జరక్క ఈ దేవతలు రాక్షసులు కొట్లాడి 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 గొడవ తీవ్రం అయిపోయినప్పుడు అప్పుడు బ్రహ్మశిరోరామకాస్త్రం తీసింది ఆయన. అప్పుడేమో కనే సందర్భం వచ్చేసింది. ఇది ఇట్టుండగా ఈ గొడవలన్నీ ఏందబ్బా అని చెప్పి ఆమె కనేటువంటి సందర్భం వస్తే అక్కడ ఒక రెళ్ళు పొద ఉంటే వీళ్ళ గొడవల్లో వీళ్ళు ఉన్నారు, వీళ్ళ రచ్చల్లో వీళ్ళు ఉన్నారు. ఆమెకి నెలలు నిండిపోయి కాలిపోయేటువంటి సమయం వచ్చింది. ఆ రెళ్ళు పొదల్లో ఏమో పోయి కనేసింది అనమాట. కనేటువంటికి దివ్య తేజస్సుతో అగ్నిహోత్రుడితో సమానంగా ఉండేటువంటి ఒక బిడ్డ పుట్టాడు. బిడ్డ పుట్టంగానే కొంచెం మరీ పసికందు కాకుండా కొంచెం పెద్దవాడిగా పుట్టాడు అనమాట. అది దేవతలు కాబట్టి. సరే, ఇప్పుడు ఈ యుద్ధాలన్నీ ఆపేశారు, నిశ్శబ్ద వాతావరణం అయిపోయింది. ఈ సందర్భం ఈ బిడ్డ పుట్టాడు, ఈ బిడ్డను ఎట్ట చేయాలి అని చెప్పి బృహస్పతి వచ్చి నాకు బిడ్డ పుట్టాడు, నాకు బిడ్డ పుట్టినా కానీ వాడు చూడు ఎంత ద్రోహం చేశాడు, నా భార్య గర్భంతో ఉన్నప్పుడు లాక్కెళ్ళాడు అని బృహస్పతి చెప్తాడు. చంద్రుడు ఏమంటే అది కాదయ్యా, నా వల్ల గర్భం వచ్చింది అని చంద్రుడు చెప్తాడు. ఆ పుట్టిన బిడ్డ నాకు పుట్టాడు, నా కొడుకు అని చంద్రుడు. లేదు, నా భార్య గర్భవతితో ఉన్నప్పుడు నువ్వు దౌర్జన్యంగా లాక్కోపోయినావు అని బృహస్పతి. ఇది పెద్ద సమస్య అయిపోయింది అనమాట. పెద్ద సమస్య అయితే ఈశ్వరుడు ప్రశాంతం అయిపోయినాడు. ఇది కోపంతో అయ్యే పని కాదు. ఆయన సందర్భం ఏంటంటే ఆయన దేవతలు తట్టుకొచ్చినా, బృహస్పతి తట్టుకొచ్చినా, ఈ రాక్షసులు చంద్రుడు తట్టుకొచ్చినా ఇవన్నీ కాదు. ఆయనకి ఒళ్ళు మండిపోతుంటుంది. ఇటువంటి పనులుగా ఆయన చేస్తే ఆయన ఓర్చుకోలేడు. మొత్తాన్ని చంపేస్తే పోతుందని ఆయన నిర్ణయం అనమాట. బ్రహ్మదేవుడు ఆయన కట్టుబాటు చేసి బ్రహ్మశిరోరామకు వేసేసి సర్వనాశనం అయిపోవాలంటే దేవతలు ఉండరు, తార ఉండదు, బృహస్పతి ఉండరు, ఎవరు ఉండరు, వైనం అయిపోతారు. మళ్ళీ ఫ్రెష్గా సృష్టి చేసుకుందామని ఈశ్వరుడు అనుకునేది. అందువల్ల అది కాదులే ఉండు, దీనికి ఒక ఇటువంటి జరుగుతుంటాయి, బ్రహ్మదేవుడు ఒక్కరు సమర్థిస్తాడనమాట. అందువల్ల దేవతలందరూ ముందు బ్రహ్మదేవుడు దీన్ని పరిగిస్తారు. నేను ఏదో ఒకటి చేస్తాను ఉండు, ఇవన్నీ జగన్నాటక సూత్రధారి అన్నప్పుడు ఇవన్నీ జరగాలి కదా, మంచి చెడ్డ అన్ని జరగాలి కదా. సరే, ఈ సందర్భం వచ్చేటట్టుకి ఆ బిడ్డ పుట్టాడు, ఆ బిడ్డ మగపిల్లగాడు. మగపిల్లగాడు అయ్యేటట్టుకి నా బిడ్డని బృహస్పతి, నా బిడ్డని చంద్రుడు. ఇది పెద్ద గొడవ అయిపోయింది. మళ్ళీ తీర్మానం ఎట్టు చేయాలి, ఎవరు చెప్పాలి? ఇప్పుడు ఎవరి బిడ్డ అనే విషయం తార మాత్రమే చెప్పగలదు. అంటే ఆ బిడ్డ ఎవరికి పుట్టాడనే విషయం ఒక్క తార మాత్రమే చెప్పగలదు, ఇంకెవరు చెప్పలేరు. తారను పోయి ఎవరు అడుగుతారు? అంత ధైర్యం ఎవరికి ఉంది? బ్రహ్మదేవుడు పోయి, అమ్మా నువ్వేమనుకోవద్దు అడుగుతున్నానని, కానీ దీన్ని తీర్మానం చేయాలంటే చిన్న విషయంగా లేదు. ఒక్కసారి ఆ బిడ్డ ఎవరికి పుట్టాడు, ఆ బిడ్డ తండ్రి ఎవరు చెప్పమని అడిగాడు. ఆ బ్రహ్మదేవుడికి చెప్పలే. ఆమె ఎట్ట చెప్తుంది పాపం? ఆమె సిగ్గుపడిపోతుంది. ఎట్ట చెప్పినా ప్రమాదంగానే ఉంది. ఇక్కడ మోహరించేసి ఉన్నారు సైన్యాలు, గొడవగా ఉంది. ఈ గొడవలో తీసుకోపోయి ఎవరి తట్టు చెప్తే ఏం ప్రమాదం, ఏం చెప్పాలో ఆమె తోచక గమ్మున బ్రహ్మదేవుడి నమస్కారం చేసి తలకాయ ఉంచు. బ్రహ్మదేవుడు కూడా గట్టిగా అడగలేకున్నాడు. అప్పుడు ఈ పుట్టిన బిడ్డ ఉన్నాడే, అగ్నిహోత్రంతో సమానంగా ఉన్నాడని చెప్పాను కదా, ఆ బిడ్డకి ఎంత కోపం వచ్చిందో చెప్పలేరు. ఏమంటే నా తండ్రి ఎవరు అంటే నా తల్లి చెప్పలేకుండా ఉంది. ఏంది ఏమో చేసిన తప్పు, ఏం చేసింది ఏమో తప్పు, ఎందువల్ల ఆ మౌనంగా ఉందంటే ఏదో తప్పు చేసినట్టే కదా అని చెప్పి కోపం వచ్చేసి, అమ్మా చెప్తే చెప్పు, లేకపోతే నిన్ను శాపం పెట్టేస్తాను అన్నాడు. పుట్టిన బిడ్డ తినే సామాన్యుడు కాదు. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చెప్పాడంటే, నాయనా ఆగు, నువ్వు తొందరపడబాక, ఈశ్వరుని ఒకటి ఆపాను, నువ్వేమంటే శాపం పెట్టేస్తాను తల్లికి అంటున్నావు, మాతృ విరోధం పనికిరాదు నాయన, మా తల్లిని ఆ విధంగా అనకూడదు, కాబట్టి నువ్వు గమ్మునుండి నేను మాట్లాడతాను. ఆమె ఎందుకు చెప్పలేకుండా ఉందో, ఆమె మనసులో ఎటువంటి బాధ ఉందో, ఏం చెప్తే ఏం తప్పో, ఆమె అబద్ధమైతే చెప్పదు, సత్యమే పలుకుతుంది. కాబట్టి
ఆమె ఆ సత్యవాక్యాన్ని చెప్పడానికి లోపల ఎంత మదన పడుతుందో నాకు తెలుసు. నువ్వు శాపం పెట్టద్దు నాయన, నువ్వు గమ్మునుండని చెప్పి ఈ బిడ్డను ఓదార్చాడు. చెప్పిన తర్వాత ఆమె ఆలోచిస్తుంది. మరలా ఆమె దగ్గరికి తీసుకువెళ్ళి ఆమెను మర్యాదపూర్వకంగా మాట్లాడి, ఇటు కాదమ్మా, నువ్వు చెప్పు, ఏం పర్వాలేదు, నేనున్నాను కదా, పెద్దవాడిని ఉన్నాను కదా, నేను దాన్ని ఎట్లా నీకు ఇబ్బంది లేకుండా చేస్తాను, నువ్వు మాట్లాడితే తప్ప ఈ సమస్య పరిష్కారం అవదు, కాబట్టి ఎలాగైనా నువ్వు చెప్పాల్సిందే అని చెప్పి బ్రహ్మదేవుడు కూర్చున్నాడు. ఈశ్వరుడు కూడా అక్కడ ఉన్నాడు, ముక్కోటి దేవతలందరూ ఉన్నారు, రాక్షస సమూహాలంతా ఉన్నాయి. అప్పుడు ఈమె ఇంక వీళ్ళందరూ అడిగిన తర్వాత ఆ బిడ్డ చంద్రుడి బిడ్డేను అని చెప్పేసింది అన్నమాట. చంద్రుడి బిడ్డ అనగానే బృహస్పతికి ముఖం నల్లంగా పోయింది. చంద్రుడు ఆనందంతో సంతోషం పట్టలేక నా కొడుకు కదా అని చెప్పి నేరుగా వచ్చి ఆ పుట్టినటువంటి బిడ్డను కౌగిలించుకున్నాడు అనమాట. కౌగిలించుకొని మూర్ధన్యవగ్రాణం, కౌగిలించుకున్నప్పుడు ఆ తల వాసన చూస్తారనమాట. అది ఒక ప్రేమకు సంకేతం. ఆ శిరస్సు వాసన చూసి ఆ బిడ్డనంతా నిమిరి దగ్గరికి తీసుకొని బుధుడు అని నామకరణం చేశాడు. చంద్రుడే నామకరణం చేశాడు అనమాట. కాబట్టి అందరి సమక్షంలో ఆ బిడ్డ చంద్రుడి బిడ్డ అనేటువంటి విషయాన్ని తార ప్రకటించింది. ప్రకటించిన తర్వాత సరేమ్మా, మంచి విషయం చెప్పావు, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు బృహస్పతి తారని తీసుకెళ్తాడా? తీసుకెళ్ళడు. ఎటు తీసుకెళ్తాడు? చంద్రుడు చేసింది ఏమన్నా న్యాయమా? అది న్యాయం కాదు. కాబట్టి ఏం చేయాలో అర్థం కాక ఆయన ఏం చెప్పాడంటే, బ్రహ్మదేవుడు చేసిన నిర్ణయం న్యాయం అన్నమాట. బిడ్డ మాత్రం చంద్రుడికి సంబంధించిన వాడు, తార మాత్రం బృహస్పతికి సంబంధించిందేను. చూడండి, అంటే న్యాయం చెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు పెద్ద పెద్ద వాళ్ళకి కూడా ఈ సమస్యలు వస్తాయన్నమాట. అంటే కలియుగం కాబట్టి ఇంకొస్తాయి ఈ సమస్యలు. అందుకే ముందుగానే వాళ్ళు నిర్ణయించి పెట్టారు దీన్ని. బిడ్డ మాత్రం తండ్రికి సంబంధించిన వాడు, ఈమె మాత్రం బృహస్పతికి సంబంధించింది, ఆయన పెళ్లి చేసుకున్నాడు కాబట్టి అని చెప్పి బిడ్డను చంద్రుడి గొప్ప చెప్పేశారు, తారను బృహస్పతి గొప్ప చెప్పేశారు. ఇంకా భార్య తప్పు చేసిందని నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవడం, మా అందరి సమక్షంలో మా అందరి ఆశీస్సుల వల్ల ఆమెను మేము ఆశీర్వదించాం కాబట్టి తప్పు లేదు అని చెప్పేశారు. ఎందువల్లంటే, ఎందుకు ఆ విషయం చెప్తున్నాను అంటే, ఏదైనా తప్పులు మనం చేసినప్పుడు భగవంతుడి దగ్గరికి పోయి సత్యం చేయండి అంటారు చూడక మాట. నూనెలో చేయి పెడతావా, కాలే నూనెలో కర్పూరం ఆర్పేస్తావా, లేకపోతే ఇటువంటి దేవుడి దగ్గర ప్రమాణం చేయండి అంటారు చూడు. దేవుడి దగ్గరికి ఆయన ప్రమాణం చేసి చెప్తే అది నిజం, దానికి దేవుడే పరిష్కారం ఇస్తాడు అని అన్నమాట. దేవుడి దగ్గరికి ఆయన చెప్పేస్తే ఇంక దోషం లేదు, నువ్వు దేవుడి దగ్గర చెప్పేసి నిజం అని చెప్పి అంటుంటారు కదా మనం. అదే ఇక్కడ జరిగింది. దేవుడు అంటే బ్రహ్మ రుద్రులు అక్కడ ఉన్నారు కాబట్టి బ్రహ్మ రుద్రుల దగ్గర ఆమె సత్యం చెప్పేసింది. సత్యం ఎప్పుడు సత్యప్రియాయ వహి దేవాహ, సత్యంగా అని చెప్తే వాళ్ళు సంతోషపడతారు. ఈమెకు పాపం లేకుండా పోయింది, చెప్పేసింది. ఏంటంటే చేసిన పాపం చెప్తే పోతుందని ఒక మాట అంటారు చూసారా. చేసిన పాపం చెప్తే పోతుంది అంటారు. ఆమె చెప్పేసింది. ఆమె చెప్పింది అంటే ఎంత అవమానం ఆమెకి. ఆమె ఇప్పుడు బృహస్పతికే పుట్టాడు అని చెప్పి ఉండొచ్చు, ఎవరేమనరామని. బృహస్పతికే పుట్టాడు అని చెప్పేస్తే లక్షణంగా బృహస్పతి తీసుకువచ్చుకునేవాడు, చంద్రుడిని ఏమంటే తప్పు చేశాడు, గురువు భార్యను తీసుకువచ్చాడు అని చెప్పి చంద్రుణ్ణి ఇబ్బంది పెట్టుండేవాళ్ళు. ఆమె చెడ్డ పేరే రాదు కదా అప్పుడు. బాగా ఆలోచించండి. దీంట్లో ఆలోచించాల్సిన ధర్మాన్ని నేను ఇంత వివరంగా చెప్తున్నాను. తార కానీ బృహస్పతికే పుట్టాడండి అని ఒక మాట చెప్పేసి ఉంటే అది అబద్ధం. కానీ తారకి చెడ్డ పేరు రాదు. ఎందువల్ల? ఆమె ఏదో గర్భంతో ఉంటే ఈ దుర్మార్గుడు పోయి ఆమె అందాన్ని చూసి బలవంతం చేసి తీసుకొచ్చిన పరమ దుర్మార్గుడి చంద్రుడు అని చెప్పి అందరూ చంద్రుడిని తిట్టేసి
వాళ్ళిద్దరిని ఒకటి చేసేసి ఉండేవాళ్ళు, హాయిగా ఉండేది, తారణ గురించి అసలు అనుకునేవాళ్ళే లేదు. కానీ సత్యప్రయాయవకి దేవా, జరిగింది జరిగినట్టు చెప్తేనే దేవతలు సంతోషిస్తారు. అబద్ధం చెప్తే వాళ్ళు సంతోషపడరు. కానీ అది అబద్ధమా నిజమా వాళ్ళకేం తెలుసు అని అంటే ఆత్మసాక్షి తార మనసు. ఇప్పుడు మనమైనా ఒక తప్పు చేస్తే ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, మన మనసుకు మనం తెలుస్తూ ఉంటుంది. ఆత్మసాక్షి అంటారు చూసావా, నువ్వు చేసేది తప్ప ఒప్ప అనే విషయం ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, మన మనసుకే తెలుస్తుంది. కాబట్టి తారగాని ఆ బ్రహ్మదేవుడి ముందు అబద్ధంగా అని చెప్పి ఉంటే ఈ బిడ్డ బృహస్పతికే పుట్టాడని ఆమె జీవితాంతం మానసిక క్షోభ అనుభవించుండేది. ఏమంటే అబద్ధం చెప్పాను, అంతమందిలో అబద్ధం చెప్పాను, నా స్వార్థం కోసం ఇటు చెప్పానని బాధపడి ఉండేది. కానీ ఎవరు ఏమైనా అనుకోని నేను తప్పు చేశాను, తప్పు చేసిన దాన్ని ఒప్పుకుంటున్నాను అన్నట్టుగా ఆమె చెప్పేసింది. అట్లా ఎవరన్నా చెప్తారా? చెప్పరు కదా. అందువల్లనే వాళ్ళు దేవతలు అయినారన్నమాట. అంతమందిలో ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత ఇంక దేవతలు ఏం చేయలే, ఆమె ఒప్పుకున్నది కాబట్టి ఆ పాపం పోయినట్టే అక్కడ. కానీ ఆమె ఉండాల్సిన స్థానం మాత్రం బృహస్పతి దగ్గరే, చంద్రుడి దగ్గర కాదు. చంద్రుడు ఆమెను మోహించి బిడ్డను కన్నాడు కాబట్టి ఈ బిడ్డ ఉండాల్సిన స్థానం చంద్రుడి దగ్గరే అని ఒప్పచెప్పేశాడు. ఈ బిడ్డ తీసుకెళ్తే ఈ బిడ్డను రోహిణి సాకిందన్నమాట. చంద్రుడు భార్య రోహిణి సాకి పెద్ద చేసింది. పెద్ద చేసిందంటే అప్పటికే కొంచెం పెద్దోడై ఉన్నాడు. ఆయనకు కావాల్సినటువంటివన్నీ అందించి ఆ మాతృ ప్రేమంతా కూడా రోహిణీదేవి చూసింది. తార మామూలుగా బృహస్పతి కూడా వెళ్ళిపోయింది. దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడు చెప్పిన మాట ఏదో అది వినాల్సిందే, అది తప్ప ఒప్ప ప్రశ్నించే అధికారం లేదు. ఇప్పుడు ఒక న్యాయస్థానం లేకపోయిన పాట జడ్జి గారు ఏది నిర్ణయిస్తాడో, ఏది జడ్జిమెంట్ ఇస్తాడో దాన్ని వినాల్సిందే, అంతే. ఎదిర్చి మాట్లాడేటువంటి హక్కు ఎవరికి లేదు. కాబట్టి బ్రహ్మదేవుడి మాటను తీసుకున్నారు. బ్రహ్మదేవుడి మాట ప్రకారంగా చంద్రుడు బుధుడు వెళ్ళిపోయినారు. ఇక్కడ ఏమంటే వీళ్ళిద్దరూ బృహస్పతి కూడా స్వీకరించేసి వచ్చేసారు. ఎవరి పాటికి వాళ్ళు వచ్చేసారు. వచ్చిన తర్వాత అంతవరకు జరిగిపోయింది. ఇప్పుడు తప్పు ఎవరిది అని చూడండి, బాగా గమనించండి. తారకేం కాలే, తార తప్పు చేసినటువంటిది నిజమే. ఎట్లా దైవ సంబంధమైనటువంటి శిక్షలు పడతాయో చూడండి. చేసిన తప్పు చంద్రుడు చేశాడు, తార యొక్క ప్రమేయం కూడా ఉంది. కానీ ఆడ పిల్లైనా కూడా 10 మందిలో నేను తప్పు చేశానని ఒప్పుకుని ఆ బిడ్డకి చంద్రుడే తండ్రిని ఒప్పుకుంది కాబట్టి ఆమె పాప పరిహారం అయిపోయింది. అక్కడికి ఇంక లేదు, అంతే. తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించేస్తే అయిపోయినట్టుగా అయిపోయింది ఆ పని. చంద్రుడు చేసిన తప్పు కదా. చంద్రుడు ఏం చేశాడు? ఆమెను గర్భవతిని చేసిన తర్వాత ఆ గర్భంతో ఉండేటువంటి ఆమెను బలవంతంగా తీసుకోవస్తూ ఆమె గర్భంతో ఉందనే విషయాన్ని చెప్పకుండా ఆమె ఏం చేసిందంటే మామూలుగా ఆమె పాపాన్ని ఆమె పోగొట్టుకుంది. చంద్రుడు పాపాత్ముడి కింద తేలాడు. ఇక్కడ ఆ దోషమంతా వచ్చేసి చంద్రుడిని చుట్టుకుంది. చంద్రుడిని చుట్టుకునేటువంటికి ఆ పాప గురుదారహరణ కారణంగా గురువు యొక్క భార్యను అపహరించడం తప్పు అనేటువంటి పాపం చంద్రుడికి చుట్టుకొని రాజయక్ష్మ అనేటువంటి వ్యాధి వచ్చింది ఆయన. రాజయక్ష్మ అంటే క్షయరోగం. క్షయరోగం అంటే మనం మామూలుగా టీబీ అంటుంటారు, తగ్గేది అది కాదు. క్షయము అంటే నశించిపోవడం, రోజు రోజుకి నశించిపోయేటువంటి ఒక వ్యాధి. అది వచ్చింది. అది వచ్చిన తర్వాత ఇంకా రోజు రోజుకి ఆయన కళ తగ్గిపోతుంది. ఆ దివ్య తేజస్తో వెలుగుతున్నాడు అన్నారు కదా, ఆ లైటింగ్ అంతా తగ్గిపోతుంది, డల్ అయిపోతున్నాడు అనమాట రోజు రోజుకి. అప్పుడు దీనికి ఎట్లా, దీని ప్రాయశ్చిత్తం ఏమిటి? వాళ్ళిద్దరేమో బయటపడిపోయినారు. మన పరిస్థితి ఏందని చెప్పి చంద్రుడు అత్రి మహర్షి దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళ తండ్రి గారి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకొని నేను తప్పు చేశాను ఇక్కడ నిజం చెప్పాడు అనమాట. అక్కడ ఆమె బ్రహ్మదేవుడి దగ్గర చెప్పింది, ఇక్కడ అత్రి మహర్షి పాదాలు పట్టుకొని నాయనా నేను తప్పు చేశాను, నేను ఏదో ఒళ్ళు తెలియక తప్పు చేసేసాను, ఇటు జరిగింది,
కాబట్టి నాకు ఈ వ్యాధి వచ్చింది, నన్ను తగ్గించవలసింది అంటే అప్పుడు అత్రి మహర్షి గొప్ప తపశ్శక్తి సంపన్నుడు కాబట్టి ఆయన తపస్సంతా ధారపోసి ఆ వ్యాధి నశించేటట్టుగా ఆయన తపస్సు ధారపోసాడు. అప్పుడు కొంతకాలానికి మరలా చంద్రుడి యొక్క తేజస్సు మళ్ళీ పెరగడం మొదలైంది. తేజస్సు పెరుగుతూ మళ్ళీ చంద్రుడు కాంతివంతంగా తయారైనట్ట. అట్లా ఈ చంద్రుడు కొత్త శోభతో కొత్త కాంతితో మళ్ళీ ముల్లోకాల్లో ప్రకాశిస్తూ మళ్ళీ ఆ 3 లోకాల్లో చైతన్యాన్ని అంటే సకల ఓషధులకు కూడా తాను తన కిరణాల ద్వారా ఆ ఓషధి శక్తినిచ్చేటువంటి సామర్థ్యం ఆయనకు లభించింది. అది అత్రి మహర్షి యొక్క తపస్సు వల్ల తన చేసి తన కుమారుని రక్షించుకున్నాడు. అక్కడ బ్రహ్మదేవుడి వల్ల తాను రక్షింపబడింది. బుధుడు ఇక్కడ చంద్రుడి దగ్గర రోహిణి సంరక్షణలో పెరుగుతూ ఉన్నాడు. ఇది తారాశశాంకం అనేటువంటి కథ. ఈ కథను వింటే ఏమొస్తుందంటే, ఈ వ్యాఖ్యానము భక్తిం పాయక చదివినను వినిన పాపరహితులై ఆయుర్వర్ధన పుత్ర శ్రీయుక్తియుదనరి నరుడు చెన్నొందునిలన్. ఈ తారా శశాంకుల యొక్క కథను, ఈ తారాచంద్రుల యొక్క కథను ఎవరైతే వింటారో వాళ్లకు సకల పాపాలు నశించడమే కాకుండా పాపరహితులవుతారు. వాళ్ళు ఎట్లయితే పాపరహితులైనారో అట్లా మనం కూడా పాపరహితులవుతాము. అయ్యి ఆయుష్ పెరుగుతుంది, పుత్రపౌత్రాభివృద్ధి జరిగి సకల ఐశ్వర్యాలు కూడా లభిస్తాయి నరులకి అని చెప్పి జనమేజయ మహారాజుకు వైశంపాయనుడు చెప్పాడని చెప్పి ఈ సౌనకాది ఋషులు ఇక్కడ సౌనకాది ఋషులకు సూతుల వారు చెప్తూ ఉంటే వాళ్ళు ఏమడిగారంటే, తర్వాత బుధుడి విషయం చెప్పు అని అడిగారు. ఆ బుధుడి విషయాన్ని చెప్పబోతున్నాడు, తర్వాత తెలుసుకుందాం.